నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, గత ఎపిసోడ్లో ఈ యొక్క దుర్యోధనుడు పొందినటువంటి వైభవాన్ని, చేసినటువంటి వైష్ణవ యజ్ఞాన్ని, ఆ తర్వాత కర్ణుడు చేసిన ప్రతిజ్ఞను, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ధర్మరాజు పొందినటువంటి క్లేశాన్ని ఇవన్నీ చెప్పుకున్నాం. ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఈ దుర్యోధనుడికి ఇన్ఫర్మేషన్ వెళ్తోంది, ఎప్పటికప్పుడు చారుల ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తోంది. పాండవులు అడవిలో కూడా నగరంలో ఉన్నట్లుగా సుఖంగా హాయిగా ఉన్నారు, ఏ కష్టాలు ఫీల్ అవ్వట్లేదు. కష్టం రావటం వేరు, కష్టం ఫీల్ అవ్వటం వేరు. అసలు కష్టం అనేది ఏముంటుంది? పరుపు ఉంటే సుఖం అనుకుంటే, మామూలు పరుపు ఉంటే, లేకపోతే కటిక నేల మీద పడుకున్నవాడు సుఖంగానే పడుకుంటాడు. ఫ్యాక్టరీలలో వర్కర్స్ రోడ్ల పక్కన పడుకునే వాళ్ళు సుఖంగా పడుకోవట్లేదా? సుఖం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి దానికి ఎవరు వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్స్ ఉంటాయి. నేను సుఖంగా ఉన్నాను అంటే నువ్వు సుఖంగా ఉన్నా కానీ సుఖంగా ఉన్నాను అనుకోకపోతే సుఖంగా ఉండవు. అదనమాట. ఈ యొక్క పాండవులు సుఖంగా ఉన్నారు, అడవిలో ఉన్నా కానీ వాళ్ళని ఫీల్ అవ్వట్లా. ఏడుపు మొహం పెట్టుకుని కూర్చుంటే ఓ సాటిస్ఫాక్షన్ శత్రువులకి. అమ్మాయ, నా శత్రువు ఏడుపు మొహం పెట్టు కూర్చున్నాడు, వాడు కష్టపడుతున్నాడు, అమ్మాయ అనుకోవచ్చు. పాండవులు అలా అనిపించట్లా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడికి పోయినా వాడు ఎక్కడైనా రాజారా అన్నట్టుగా ఈ ధర్మరాజు ఎక్కడికి పోయినా కానీ ఆయనకు వైభవం బ్రహ్మాండంగా ఉంది. 10 మంది చేరుతున్నారు, ఏదో చిన్న చిన్న హోమాలు పూజలు చేసుకుంటున్నారు. ఒక అర్జునుడు ఏమో స్వర్గానికి వెళ్ళి అన్ని సంపాదించుకొచ్చాడు, అస్త్రశస్త్రాలు, అనేక మంది వాళ్ళని పొగుడుతున్నారు ఇప్పటికీ కూడాను. ఇది పరిస్థితి. దుర్యోధనుడికి నచ్చట్ల ఈ యొక్క సిచ్యువేషన్. సరే, లడ్డు దొరికినట్టుగా దొరికాడు దుర్యోధనుడికి. ఎవరు? దుర్వాస మహర్షి. ఒక రోజున దుర్వాస మహర్షి 10,000 మంది శిష్యులతోటి ఈ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజున ఏమాత్రం అసౌకర్యం కలిగినా దుర్వాస మహర్షి వెంటనే శపిస్తాడు అని గజగజ వణుకుతూ దుర్యోధనుడు చాలా జాగ్రత్తగా, చాలా పకడ్బందీగా ఆయనకి చక్కగా సపర్యలు చేసి బ్రహ్మాండంగా అరేంజ్ చేశాడు దుర్యోధనుడు అతని సోదరులు కూడా తాను ఎలాంటి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసినా, ఇబ్బంది కలిగించినా కానీ ఎలాంటి విసుగు లేకుండా, మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చాలా ప్రసన్నంగా తనకు సేవ చేసినందుకు సంతోషించాడు దుర్వాస మహర్షి. అప్పుడు నీకేం వరం కావాలో కోరుకో దుర్యోధన అని అడిగాడు దుర్వాస మహర్షి. అప్పటికే ఈయనకి బ్రహ్మాండంగా సర్వీస్ ఇచ్చాం కాబట్టి ఈయనేదో ఒక వరం ఇస్తాడు అని ముందుగానే ఈ దుర్యోధనుడు తన మిత్రులతోటి, మంత్రులతోటి ఆలోచన పెట్టుకొని చాలా సంతోషపడిపోయి ఆ మునికి నమస్కారం చేసి, స్వామి, మీరు ఇన్నాళ్ల పాటు నాకు అతిథిగా మీ శిష్యులతో ఎట్లాగైతే ఉన్నావో అదేవిధంగా మా అన్నగారు ధర్మాత్ముడు అయినటువంటి ఆ ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మీరు ఆయనకు అతిథిగా వెళ్ళి వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి, ఇక్కడే కుట్రకోణం ఏం చెప్తున్నాడు తెలుసా? వాళ్ళ అన్నదమ్ములు, అతిథులు అందరూ భోజనం చేశాక, ద్రౌపది కూడా అందరూ భోజనాలు చేసి సుఖంగా కూర్చున్న సమయంలో నువ్వు వెళ్ళాలి. గిన్నెలు బోర్లు ఇచ్చాక, ఆయన ఉద్దేశం అదే కదా. వాళ్ళందరూ భోజనాలు అయిన తర్వాత అప్పుడు సాయంత్రం పూట ద్రౌపది కూడా భోజనం పూర్తయిన తర్వాత సుఖంగా కూర్చున్న టైంలో నువ్వు వెళ్ళి వాళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళకి అతిథిగా వెళ్ళాలి అన్న. సరే, దుర్వాస మహర్షి ఏమన్నాడంటే, సరే కోరేవు కదా, అలాగా చేస్తాను, తదాస్తు అన్నాడు దుర్వాస మహర్షి. అని వెళ్ళిపోగానే అప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, కరచాలనాలు చేసుకున్నారు. అంటే మనం అనుకున్నది జరిగింది. ఈ పాండవులందరూ కూడా దుర్వాసుడు కోపాగ్నిలో మాడి మసైపోతారు అనుకున్నారు. జరిగింది ఏంటి? దుర్వాస మహర్షికి 10,000 మంది శిష్యులు ఉంటే 10,000 మంది శిష్యులతోటి పాండవుల దగ్గరికి వెళ్ళి భోజనం టైం అయిపోయాక ఈ అక్షయ పాత్ర బోర్లించిన తర్వాత వెళ్తే పరిస్థితి ఏంటి? వీళ్ళందరికీ ధర్మరాజు భోజనం పెట్టగలరా? ఇంపాసిబుల్. అది దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా కర్రెక్కకుండా, పాము జావకుండా దుర్వాస మహర్షికి పాండవులు ఎరవేశాము అనుకున్నారు ఈ యొక్క కౌరవులు. ఈ విధంగా అనుకున్న ప్రకారంగానే ఈ దుర్వాస మహర్షి 10,000 మంది శిష్యులతోటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. అప్పటికి అందరూ భోజనాలు చేసేసి శుభ్రంగా గిన్నెలు బోర్లిచ్చి కడిగి పెట్టుకుని అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అడవిలో చేసే పనే ఉంటుంది ధర్మరాజుకి, అన్న మంత్రాంగం నిర్వహించాలి, ఏమి లేదు కదా. కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు హ్యాపీగా. కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే టక్కని దుర్వాస మహర్షి శిష్యులతోటి ఎంటర్ అయ్యాడు. అప్పుడు 2:30 దాటింది, లంచ్ టైం అయిపోయింది, వీళ్ళు భోజనాలు చేసి కూర్చున్నారు కాబట్టి ఆ టైంలో ఎంటర్ అయ్యాడు. ఎంటర్ కాగానే ధర్మరాజు గారికి ఏముంటుంది, ముందు ఫస్ట్ రాగానే 2 సార్లు కాళ్ళు కడుక్కొని భోజనం చేద్దరు కానీ అంటాడు. అక్కడ గిన్నెల్లో ఉన్నాయా లేదో, బియ్యం ఉందో లేదో, పప్పు ఉందో లేదో, ఉప్పు ఉందో లేదో, కూరగాయలు ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. చూసుకోకుండా టక్కని
స్వామి భోజనం చేసి వెళ్ళండి, మీరందరూ కూడా కాళ్ళు స్నానాలకు వెళ్ళరండి, మీరందరూ కూడా స్నానాలు చేసి భోజనానికి రండి అన్నాడు ధర్మరాజు సింపుల్గా. ఇక లోపలేమో వాడు అప్పుడే జస్ట్ గిన్నె కడిగిట బోర్లు ఇచ్చింది అప్పుడే ఎవరో ద్రౌపది. ఈయన ఇక్కడ ఈ డైలాగ్ చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళందరూ భోజనానికి వస్తారు, రెడీనా అన్నాడు. రెడీ చేస్తావు కదా అన్నాడు. ఏంటి రెడీ చేసేది, అక్షయభద్రం కడిగి శుభ్రంగా కడిగి బోర్లించాము, ఇప్పుడు దాని నుంచి ఇంకా ఈ రోజుకి ఆహారం పుట్టదు సూర్యభగవానుడు చెప్పినట్టుగా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి, ఓ కృష్ణ పరమాత్మ ఆ రోజు నిండు సభలో నా మానం కాపాడావు, ఇప్పుడు కూడా నువ్వే ఉద్ధరించాలి అని శ్రీకృష్ణ పరమాత్మని ఆమె ప్రార్థించింది ద్రౌపదీదేవి. వెంటనే కృష్ణుడు ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కృష్ణ భగవానుడి యొక్క క్రియలు, ఆయన చేసినటువంటి పనులు అక్కడక్కడ మాత్రమే మనకి ఒక అద్భుతాలుగా కనపడతాయి. మిగతావన్నీ సీక్వెన్స్లో కథలోనే ఉంటాయి. ఆయన బయలుదేరి రావటాలు, ఆయన బయలుదేరి వెళ్ళటాలు, ఇవన్నీ కూడా ఒక రకం. ఆయన అద్భుతాలు సృష్టించిన సందర్భాలు కొన్ని కనపడతాయి మహాభారతంలో, ప్రతి క్షణంలో కనపడదు. భాగవతంలో ఆయన అద్భుతాలు చేసినవన్నీ క్లియర్గా తెలుస్తాయి. మనకి భారతంలో అంత వ్యవహారంలాగానే ఉంటుంది. కానీ ద్రౌపదీ మాన సంరక్షణ సందర్భంలో కానీ లేకపోతే ఇక్కడ కానీ మనకి ఆయన అద్భుతం, ఆయన దైవాంశ సంభూతుడిగా ఎలా తెలుస్తుందంటే, ద్రౌపదీ మాన సంరక్షణ కౌరవ సభలో ఆయన ఆ టైంలో ఎక్కడున్నాడు, ఆయన కౌరవ సభలో లేడు, ఆయన ఎక్కడో యుద్ధంలో ఉన్నాడు. సౌంభక వృత్తాంతం తెలిసి విన్నారు కదా ఇంతకుముందు, ఎక్కడో ఆకాశంలో ఎగిరేటువంటి ఫ్లయింగ్ సాసర్తో యుద్ధం చేస్తున్నాడు కృష్ణుడు. ఆ టైంలో అక్కడి నుంచే ఆయన ద్రౌపదీ మాన సంరక్షణ చేయగలిగాడు. అదేవిధంగా ఇక్కడ కూడాను ద్రౌపదీదేవి ప్రార్థించిన మరుక్షణంలో కృష్ణుడు అక్కడికి రాగలిగాడు. ఇదన్నమాట కృష్ణుడు యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటి సంఘటనలు ఇలాంటివి చాలా ఉంటాయి. అప్పుడు ద్రౌపదీదేవి కృష్ణుడికి నమస్కరించి, స్వామి ఇది పరిస్థితి, నేనేమో అక్షయ పాత్ర కడిగి బోర్లించిన తర్వాత ఆహారం పుట్టదు, ఇక్కడేమో దుర్వాస మహర్షిని భోజనానికి రమ్మని చెప్పని ముందు వెనక ఆలోచించకుండా ధర్మరాజు చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలి అంది. అమ్మ వాడిని తర్వాత మాట్లాడుకుందాము, ముందు నాకు ఆకలిస్తుంది అని పెట్టు అన్నాడు. ద్రౌపది మళ్ళీ సిగ్గుపడి, అయ్యా నేను భోజనం చేసిన వరకే ఆ దాంట్లో నుంచి భోజనం వస్తుంది, ఆ తర్వాత భోజనం అయిపోయింది, ఈ అన్నం ఏమీ లేదు ఇంట్లో అంది. అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఏంటి ద్రౌపది సోదరి చెల్లెలే కదా, ఏంటమ్మా ఊరి నాతో జోకులు వేస్తావేంటి, పరిహాసం ఆడతావేంటి, నేను చాలా ఆకలితో బాధపడుతున్నాను, ఆ గిన్నె పట్టుకురా అన్నాడు. ఆమె గిన్నె పట్టుకొచ్చింది. ఆ గిన్నె పట్టుకొస్తే ఆయన ఎట్లా అంటే తిప్పి చూసి దాని నెక్క దగ్గర, ఆ పీక దగ్గర లోపల ఒక మెతుకు, ఒక ఆకు ముక్క, మెతుకు కూడా కాదు, ఆ గిన్నె తీసుకుని దాని గొంతు దగ్గర, ఆ గిన్నె యొక్క ఆ యొక్క అక్షయపాత్ర యొక్క గొంతు దగ్గర ఉన్నటువంటి చిన్న ఆకు ముక్క అతుక్కునిందనమాట. పాలకూర పప్పు చేశారు ఆ రోజు, అదే తోటకూర పప్పు చేశారు. ఆ ఆకు ముక్క ఏదైతే ఉందో అది నోట్లో వేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ వేసుకుని, ఇది విశ్వాత్మ యజ్ఞభక్త అయినటువంటి భగవంతునికి తృప్తి కలిగించుగాక అన్నాడు. అంతే. సహదేవుడిని పిలిచి, ఇప్పుడు ఆ మునులందరినీ కూడా భోజనానికి రమ్మని చెప్పి పిలువు అన్నాడు సహదేవుడితోటి కృష్ణ పరమాత్మ. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఆ యొక్క మునులందరూ కూడా అఘమర్ష సూక్తాలు అంటారు, వాటిని స్మరిస్తూ పఠిస్తూ ఆ నదిలో మునిగి పైకి లేచేసరికి పొట్టలో ఒక్కొక్కరికి కూడా కొండలాగా అయిపోయింది. ఫుల్ అనమాట, జామ్ ప్యాక్డ్, పొట్ట అంతా నిండిపోయి అసలు ఒకటే తేపులు కూడా రావట్లేదు, ఆ కాస్త కూడా గ్యాప్ లేదు. గాలి ఉంటే కదా తేపు వచ్చేది, అసలు ఆ గ్యాప్ కూడా రావట్లేదు, తేపు కూడా రావట్లేదు. అంత పొట్ట బర్రీగా బిగుసుకుపోయినట్టుగా వాళ్ళ పొట్టలు నిండిపోయినాయి. వాళ్ళందరూ కూడా దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి, ఓ మహర్షి, మనమేమో ఎదుశ్వరుని వంటలు వండించమని చెప్పొచ్చాము, మనం భోజనం చేసే పరిస్థితి అస్సలు లేదు, అందరి పరిస్థితి ఒకే రకంగా ఉంది, ఇప్పుడు ఏం చేద్దామన్నారు. అప్పుడు దుర్వాస మహర్షి అన్నాడు, మనం వ్యర్థంగా అన్నాలు వండించాము, అది తెలియదు కదా అక్షయ పాత్ర ఉందో ఏ పాత్ర ఉందో. వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ చేతి ఇప్పుడు ఆ అన్నలు వంటలు చేస్తూ ఉంటారు, ఇప్పుడు మనం వెళ్ళి ఆ భోజనం చేయకపోతే అది పెద్ద అపరాధం, అన్నం వేస్ట్ అయిపోతుంది, అన్నం పరబ్రహ్మ స్వరూపం, మనము వ్యర్థంగా వంటలు చేయించి చాలా పెద్ద పొరపాటు చేసాం, అపరాధం చేశాం మనం. పాండవులు ధర్మాత్ములు, కృష్ణ భక్తులు, పాండవులు ధర్మాత్ములు యొక్క కృష్ణ భక్తులు. అంబరీషుడికి నేను శ్రమ కలిగించాను ఇంతకుముందు. ఒకప్పుడు అంబరీషుడు నేను చాలా ఇబ్బంది పెట్టినప్పుడు సుదర్శన చక్రం నా వెంటబడింది. ఇప్పుడు వీళ్ళు కూడా కేశవ భక్తులు, అందుకే ఈ నడుస్తుంది జగన్నాటకం. మనం అక్కడికి వెళ్ళినట్లయితే పాండవుల యొక్క ఆగ్రహాగ్నికి మనం దగ్ధమైపోతాము అన్నాడు దుర్వాసుడు. అదేంటండి, దుర్వాసుడు అంత తపస్సంపన్నుడు కదండి, పాండవుల గురించి ఎందుకు భయపడుతున్నాడు అంటే, పాండవుల గురించి భయపడట్లే, అధర్మం గురించి ధర్మం గురించి భయపడుతున్నాడు దుర్వాస మహర్షి.
అందుకని అక్కడి నుంచి దుర్వాస మహర్షి తన శిష్యులతో అటు నుంచి అటే జంప్ వెళ్ళిపోయాడు. సహదేవుడు వచ్చి అంతా ఎతికాడు. ఎక్కడ దుర్వాస మహర్షి జాడ కానీ ఆయన శిష్యుల జాడ కానీ కనపడలేదు. సరే, వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ధర్మరాజుతో చెప్పాడు, ఎవ్వరు కూడా మహర్షి ఎక్కడా కూడా మనకు కనపడలేదు, వాళ్ళ శిష్యులు కూడా నాకేం కనపడలేదు అని చెప్పాడు. వీళ్ళందరూ ఇంకా తెల్లవార్లు గడ్డగా చేతులు పట్టుకొని ఎప్పుడు వస్తారో, ఏ అర్ధరాత్రి వస్తారో, ఏమవుతుందో అని ఒకటే దిగులు పడుతూ కూర్చొని ఉన్నారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, డోంట్ వర్రీ, ఆల్ ఈజ్ సెటిల్డ్, ఏం ప్రాబ్లం లేదు, అంత సెటిల్ అయిపోయింది, వాళ్ళు రారు అని కృష్ణ పరమాత్మ ఈ యొక్క పాండవులకి చెప్పాడు. చెప్పినప్పుడు ఎంతో సంతోషపడ్డారు పాండవులు. ఆ తర్వాత ఇట్లాంటి వెచ్చ పనులు ఈ యొక్క దుర్యోధనాదులు అనేకం చేసినప్పటికి కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత కృష్ణ పరమాత్మ తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక రోజున పాండవుల 5గురు కూడాను వేటకు వెళ్ళటం జరిగింది అడవిలో. అప్పుడు ఆశ్రమంలో ద్రౌపది, కొద్దిమంది పరిచారకులు, పురోహితుడైనటువంటి ధౌమ్యుడు ఇంతవరకే ఉన్నారు. అప్పుడు సింధు రాజు అంటే ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి రాజు జయద్రథుడు. పాకిస్తాన్ ప్రాంతానికి రాజు జయద్రథుడు. ఇతడు ఎవరు అంటే ధృతరాష్ట్ర మహారాజు గారి యొక్క అల్లుడు, అంటే దుశ్శల ఎవరు? దుర్యోధనుడి యొక్క చెల్లెలు. ఆ యొక్క దుశ్శల యొక్క భర్తే ఈ జయద్రథుడు. ఈ జయద్రథుడు సింధు దేశానికి రాజు. ఈ సింధు రాజు అనేటువంటి జయద్రథుడు చాలా పెద్ద సైన్యంతో, చాలామంది రాజులతోటి అలాగా వెళ్తూ ఉన్నాడు, వివాహ కార్యక్రమం మీద వెళ్తూ ఉన్నాడు. దారిలో ఈ కామిక వనంలో ఒంటరిగా ఉన్నటువంటి ద్రౌపదిని చూశాడు. ఈ ద్రౌపది ఎంతమంది అతను చూసి ఉండలేదు. సింధురాజు అనేటువంటి జయద్రథుడితో పాటు వచ్చినటువంటి సైన్యం కానీ, ఇతర రాజులు కానీ అరణ్యంలో ద్రౌపదిని చూసినప్పుడు ఆమె దేవకన్యేమని అందరూ నమస్కరించారు. కానీ ఈ జయద్రథుడు అంటే ఈ సైంధవుడు ఎవరైతే ఉన్నాడో ఇతడు మాత్రం కామమోహితుడైపోయి ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలి, నాకు వేరే పెళ్ళక్కర్లేదు, ఈమెనే పెళ్లి చేసుకుంటాను అని ఒక రాజుని, కోటికాశ్యుడు అనేటువంటి ఒక రాజుని ఆమె దగ్గరికి పంపించి ఆమె డీటెయిల్స్ కనుక్కుంటారా, ఆమెను వివాహం చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అన్నాడు. అనగానే అతడు వెళ్ళి జయద్రథుని చూసావా, ఆయన సింధు రాజు, ఆయనతో పాటు ఎంతోమంది రాజులు ఉన్నారు, ఆయన మహావీరుడు, సో నువ్వు ఆయన పెళ్లి చేసుకోవచ్చు, నీ భర్త అసలు ఎవరు, నీ పెళ్ళి అయిందా, పెళ్లి కాలేదా, అన్ని వివరాలు అడిగాడు ఈ కోటికాసుడు అనేటువంటి రాజు. అప్పుడు ద్రౌపది, అయ్యా నేను పాండవ పత్నిని, నా పేరు ద్రౌపది, కాసేపట్లో మా ధర్మరాజు గారు వస్తారు, అలాగే భీమార్జునుడు, నకులు, సహదేవులు కూడా వస్తారు, వాళ్ళందరూ కూడా చాలా అతిథి ప్రియులు, మీకు అందరికి కూడా శీఘ్రంగా మీకు ఆతిథ్యం ఇవ్వటం జరుగుతుంది, దయచేసి మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పింది ఆవిడ చాలా మర్యాదగా. సీతాదేవి ఆ రోజు రావణాసురుడికి ఎలాగైతే మర్యాద చేసిందో అడవిలో, ఇది కూడా సేమ్ అలాంటి స్టోరీలే అన్నీ. ద్రౌపది కూడా అలాగే మర్యాద చేస్తాము రండి అంది. ఆ మాటలు ఈ రాజు వెళ్ళి జయద్రథుడికి చెప్పాడు. అయితే నేను ఆ ద్రౌపదిని చూస్తాను అన్నాడు. అంటే దుష్టబుద్ధితోటి చెప్తున్నాడు ఇవన్నీ ఆలోచన. ద్రౌపదిని చూడాలంటే ఏదో గౌరవంతో కాదు, కామభావంతో ఉన్నాడు. అందుకని ద్రౌపదికి దగ్గరగా వెళ్ళి చూడాలనుకున్నాడు ఈ జయద్రథుడు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆమెను ఎగాదిగా చూస్తూ కుశలప్రశ్నలు వేస్తున్నాడు ఈ యొక్క జయద్రథుడు అంటే సైంధవుడు. మనకు సైంధవుడు అంటే తేలిగ్గా ఉంటుంది కదా, సైంధవుడు అనే పిలుచుకుందాం. ఈ సైంధవుడు ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్న వేస్తూ ఆమెను పరిశీలిస్తూ ఉన్నాడు దుష్టబుద్ధితోటి. ఈ విధంగా జరిగిన తర్వాత అప్పుడు ఈ సైంధవుడు ద్రౌపదితోటి, ఈ దీనులుగా ఉండి అడవిలో పడినటువంటి ఈ పాండవులతోటి నువ్వేం సుఖపడతావు, నన్ను వివాహమాడు, రథం ఎక్కు అన్నాడు. అనగానే ద్రౌపది తిట్టిపోసింది, అరే నీకు బుద్ధి లేదా, ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా, 5గురు వచ్చారంటే నిన్ను తరిగి పారేస్తారు, అనవసరంగా ఆలోచించకు అని చెప్పనేసి వాడిని నిందించి ధౌమ్యుడిని పిలిచింది. ధౌమ్యుడిని పిలుస్తూ ఉండగానే ఈ యొక్క సైంధవుడు ద్రౌపదిని పట్టుకొని బలాత్కారంగా రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటే ధౌమ్యుడు ప్యారలల్గా రథం వెనకాల కాలి బంట్లు కొంతమంది పరిచారకులతోటి కలిసి గబగబా నడుస్తూ ఉన్నాడు ఈ యొక్క ధౌమ్యుడు కూడాను. ఇంతలో పాండవులందరూ వేట నుంచి తిరిగి వెనక్కి వస్తూ ఉన్నప్పుడు ఒక ద్రౌపది యొక్క పరిచారిక ఒక ఆవిడ పాండవులకి ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడ్చుకుంటూ వెళ్ళి విషయం చెప్పి ద్రౌపదిని సైంధవుడు అపహరించుకుని తీసుకుని వెళ్తున్నాడు, మీరు వెళ్ళి రక్షించండి అంది. అంతే, వెంటనే పాండవులందరూ కూడాను విపరీతమైన కోపంతో రథాలెక్కి అతను వెళ్ళిన రూట్లో వాయువేగంతో వెళ్ళి ఆ జయద్రథుడి సైన్యం మొత్తాన్ని కూడా సంహరించేశారు. అప్పుడు వీరులందరూ చనిపోవడంతో భయపడినటువంటి ఈ యొక్క సైంధవుడు ఈ ద్రౌపది దేవిని అక్కడ వదిలిపెట్టి రథం ఎక్కి పారిపోతున్నాడు.
ఆ జయద్రథుడు పారిపోతున్నటువంటి సందర్భం చూసినటువంటి అర్జునుడు భీముడితో అన్నాడు, ఎందుకయ్యా నువ్వు వాళ్ళని చంపుతున్నావు? భీముడు వరుసపెట్టి దొరికినట్టు దొరికినట్టు దంచుతున్నాడు. ఈ అర్జునుడు అన్నాడు, వాడు పారిపోతున్నాడు, చేసింది వాడు, వీళ్ళని చంపేంటి ప్రయోజనము? సైనికులు, సామాన్య సైనికులు, వీళ్ళు ఏమైనా ఎత్తుకెళ్ళారా ద్రౌపదిని? ఎత్తుకుపోయిన వాడు పారిపోతున్నాడు, నువ్వు వీళ్ళందరినీ మర్దిస్తున్నావు, కూర్చుని చేయి తేట అనమాట, వరుసపెట్టి ఒక్కొక్కరిని చంపుతున్నావు, ఇది కాదు, ముందు వాడి సంగతి చూడు అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు ఓ ధర్మరాజుతోటి, ఓ ధర్మరాజా, శత్రువుల వీరులందరూ కూడా మరణించారు, ఇక సైంధవుడి విషయము నేను అర్జునుడు చూసుకుంటాం, మీరందరూ కూడా ద్రౌపదిని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోండి అని ధర్మరాజుతో అన్నాడు భీముడు. అప్పుడు ధర్మరాజు వెనక్కి తిరిగి వెళ్ళబోతూ, ఈ సైంధవుడు ఎంత దుర్మార్గుడైనప్పటికి కూడాను వాళ్ళ అత్తగారైనటువంటి గాంధారీదేవి మొహం చూసి, మన యొక్క సోదరైనటువంటి దుస్తుల మొహము చూసి కూడాను వాడిని చంపకూడదు, వాడిని చంపకండి అన్నాడు ధర్మరాజు. చూసారా, ఎంత జరిగినా కానీ ధర్మరాజు మాటలు ఇలాగే ఉంటాయి. అని ఏం చేయొద్దు, వదిలేని వాడి పాపాన్ని వాడే పోతాడు అంటుంటాడు. ద్రౌపదికి పిచ్చి కోపం వస్తుంటుంది, భీముడికి కూడా బాగా కోపం వస్తుంది. ఎస్పెషల్లీ భీముడికి ద్రౌపదికి, వీళ్ళిద్దరూ కూడా ఈ అతిశాంతం చూస్తే విపరీతం చికాగ్గా ఉంటుందన్నమాట. కానీ ధర్మరాజు ఏం ఆలోచించాడు, గాంధారీదేవి మొహం చూసి, దుశ్శల మొహం చూసి ఈ యొక్క సైంధవుని వదిలిపెట్టేసేయండి, వాడిని చంపకండి అన్నాడు. అనగానే ద్రౌపదికి కోపం వచ్చింది. నో, వాడిని బతుకులాడినప్పటికి కూడా వాడిని చంపకుండా వదిలిపెట్టద్దు, నాకింత అపకారం చేసిన వాడిని చంపకుండా ఎట్లా వస్తారు, చంపేయండి అంటోంది ద్రౌపది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా వీళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు. ఈ భీముడు అర్జునుడు సైంధవుడిని పట్టుకునేందుకు ముందుకు కదిలారు. అప్పటికే సైంధవుడు 2 మైళ్ళ దూరం పారిపోయాడు. అప్పుడు ఇక్కడి నుంచి అర్జునుడు దివ్యాస్త్రాలతో వాడి 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సైంధవుడి యొక్క రథాన్ని యొక్క అశ్వాలను చంపేశాడు. అద్భుతమైనటువంటి కృత్యం అనమాట. 2 మైళ్ళ దూరానికి బాణంతో కొట్టి అక్కడున్నటువంటి గుర్రాలని చంపి ఆ రథాన్ని ఆపగలిగాడు అర్జునుడు. అది అతని యొక్క అద్భుతమైనటువంటి స్పెషాలిటీ. ఎలాంటి సందర్భంలో కూడా అర్జునుడు కంగారు పడ్డు, స్థిమితంగా కుదురుగా బాణం వేస్తాడు. ఎక్కడ కాంప్రమైజ్ గాడు, ఎక్కడ భయపడడు, ఎక్కడ ఉక్కిరిబిక్కిరి గాడు. అది అతని యొక్క గొప్పతనం. ఆ విధంగా 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రథాన్ని ఇక్కడి నుంచి కొట్టినటువంటి అర్జునుడు గబగబా వెళ్ళి ఆ సైంధవుడిని పట్టుకోబోయేసరికి సైంధవుడు అడవిలోకి పరిగెత్తేసరికి భీముడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పట్టుకొచ్చేసాడు. సైంధవుడిని పట్టుకొచ్చేసరికి అర్జునుడు వెంటనే అన్నా చంపకవాడిని అన్నాడు. అంటే అప్పుడు భీముడు అన్నాడు, ద్రౌపది విషయంలో ఇట్లా ప్రవర్తించాడు వీడు, పాపాత్ముడు, ఆమె బలవంతంగా రథాన్ని ఎత్తుకుంటాడా, రథాన్ని ఎక్కించుకెళ్తాడా, ద్రౌపది రథం మీద ఎక్కించుకెళ్తాడు ఈ దుర్మార్గుడు, వీడిని వదిలిపెట్టను. మాట్లాడిన ఎప్పుడు చూసినా ధర్మరాజు జాలి అంటుంటాడు. నువ్వు కూడా తిరుగు తక్కువతనంతో మాట్లాడితే నన్ను అడ్డం పెడుతుంటావు, నాకు ఏ పని చేయను నన్ను, నేనేం చేయాలి అన్నాడు. అని సర్లే అని మళ్ళీ విసుక్కుని ఈ భీముడు ఒక అర్ధచంద్రాకార బాణం తీసి 5 చోట్ల ప్యాచెస్ పెట్టాడు. 5 చోట్ల ప్యాచెస్ పెట్టి సైంధవుడికి కవరం చేసి, నువ్వు బతికొండాలనుకుంటే అందరి ముందు నేను దాసుణ్ణి అని అందరి సమక్షంలో నువ్వు చెప్పవా అన్నాడు. అట్లాగే చేస్తానన్నాడు సైంధవుడు అవమాన భారంతో. ఆ విధంగా వాడిని లాక్కుంటూ తీసుకెళ్ళి భీముడు ధర్మరాజు ముందు పడేశాడు వాడిని. అప్పుడు ధర్మరాజు వాడిని చూసి నవ్వి, వీడిని వదిలేయండి, పోనీ వీడిని వదిలిపెట్టేయండి అన్నాడు. అప్పుడు భీముడు ఆగల, చెప్పు నేను పాండవుల దాసుడిని అని ద్రౌపదికి చెప్పు అన్నాడు. అప్పుడు జయద్రథుడు నేను పాండవుల దాసుడిని అని చెప్పాడు. అప్పుడు ద్రౌపది అంది, వీడికి 5 చోట్ల క్షవరం చేశారు కదా, ఈ విడిచిపెట్టేయండి అంది. ద్రౌపది కూడా వాడిని విడిచిపెట్టేశారు. అప్పుడు అతను ధర్మరాజుకు నమస్కరించి అక్కడ ఉన్నటువంటి మున్నులందరినీ కూడా చూసి చాలా అవమానం ఫీల్ అయ్యాడు సైంధవుడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, చీ బుద్ధుందా లేదా నీకు, స్త్రీ కాముకుడివై ఇంత నీచమైనటువంటి కార్యాన్ని చేశారు, నీ పరివారం నువ్వు అంత క్షుద్రులు మీరు, నువ్వు చేసినటువంటి ఇలాంటి పని ఏ బుద్ధున్నవాడైనా చేస్తాడా, నిన్ను దాస్యం నుంచి నేను విముక్తుని చేస్తున్నాము, వెళ్ళు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అని పంపించేశాడు ధర్మరాజు. అప్పుడు ఈ యొక్క సైంధవుడు చాలా అవమాన భారంతో కుంగిపోయి గంగాద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ శివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. సైంధవుడు కూడా మహావీరుడే, ఏం అనుమానమేం లేదు. అయినా కానీ భీమార్జున ముందు నిలబడలేకపోయాడు. సో ఈ అవమానం తట్టుకోలేక అతడు శివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు గంగా ద్వారంలో. చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలన్నా కోరుకోమని అడిగాడు సైంధవుడిని.
అప్పుడు నేను పాండవులందరినీ కూడా యుద్ధరంగంలో వాళ్ళ ససైన్యంతో సహా సంహరించగలగాలి, అలాంటి వరం నాకు ప్రసాదించని అడిగాడు సైంధవుడు. అప్పుడు శివుడు అన్నాడు, అది నీ వల్ల కాదు. ఒక్కరోజు యుద్ధంలో అర్జునుడిని తప్ప మిగిలిన పాండవుల్ని వాళ్ళ సైన్యాన్ని నువ్వు అడ్డుకోగలుగుతావు, కానీ వాళ్ళని వధింపలేవు. అర్జునుడు సాక్షాత్తు నరుడే, అతన్ని నువ్వు ఏమీ చేయలేవు. అదేవిధంగా సాక్షాత్తు మహావిష్ణువే కృష్ణుడిగా అవతరించాడు కాబట్టి అతని సహాయంతో ఉన్నటువంటి నరుణ్ణి ఎవరు కూడా చేయించలేరు. కాబట్టి ఒకరోజు అర్జునుడిని తప్ప మిగిలిన పాండవుల్ని సైన్యాన్ని జయించగలుగుతావు, ఆపగలుగుతావు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. సైంధవుడు ఆ విధంగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మార్కండేయ మహర్షి ధర్మరాజుకి ఏ రకమైనటువంటి విషయాలు చెప్పాడు, ఏ రకమైనటువంటి కథలు చెప్పాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ని తెలుసుకుందాం. స్వస్తి.